టైం అవుతుంది. యా టైం అవుతుంది. ఒకసారి రవికుమార్ గారు ఇప్పుడు స్పందించండి సార్. వ్యక్తిత్వ హననం అనేది అది కరెక్ట్ కాదండి. ఏదైనా ఉంటే వ్యక్తిత్వ హననానికి ఎవరు పాల్పడలేదు. సార్ రవికుమార్ గారు ఏమంటే రవికుమార్ గారు ఒక ఫ్లోలో ఉన్నారు. మీరు వదిలేయండి కార్తిక్ గారు. రవికుమార్ గారు ఒక ఫ్లోలో ఉన్నారు. ఆయన ఆ ఫ్లోలో కాదండి. ఇప్పుడు శాసన మండలిలో అది అత్యున్నతమైనటువంటి ప్రజాసభలో మేము సిద్ధంగా ఉన్నాం, కమిటీ వేయండి అని చెప్తే ప్రభుత్వం ఎందుకు వెనకపోయిందని అడుగుతున్నాం. మళ్ళీ అడుగుతున్నాం. ఇప్పటికైనా కమిటీ వేయమనండి, తప్పులు నిర్ధారించమనండి. మేము చేసింది సమంజసం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎక్కడైనా సరే నిర్వహణలో ఎక్కడైనా లోపాలుంటే వాటిని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. కానీ కమిటీలు వేయకుండా ఒక గౌరవప్రదమైన వ్యక్తులను తీసుకొచ్చి ఈ వేదిక మీద మాట్లాడటం అనేది నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. బొత్స సత్యనారాయణ గారు ధాటిగా ధీటిగా ఆయన స్టైల్లో ఆయన మాట్లాడారు. దానికి ఆన్సర్ లేదు. ప్రభుత్వం వెనక్కి వెళ్ళిపోయింది. దాన్ని పదే తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఓకే అండి. యా లక్ష్మీ భార్గవ్ గారు ఏంటి మనం మాట్లాడే ముందు అది కరెక్టా కాదా? నలుగురులో మనం లేని చోట మన గురించి మాట్లాడితే ఎలా ఉంటుందండి? అది కరెక్ట్ కాదండి. రవికుమార్ గారు ఇప్పుడు 17 మంది ఒక నిమిషం మేడం ఒక 17 సార్ రాజీనామా చేసిన 17 మందిని శాసన మండలిలో లేరు కదా, వాళ్ళతో మాట్లాడొద్దంటే కుదరదు. ఒక నిమిషం వినండి సార్. రవికుమార్ గారు ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే వీసీలుగా పదవి ఇచ్చినప్పుడు మాట్లాడాల్సినటువంటి బాధ్యత పౌరుడిగా మీకుంది, నాకుంది, ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది, ప్రతి స్టూడెంట్ కి ఉంది. ఆయన గురించి మాట్లాడొద్దని మీరు ఎలా అంటారు? వ్యక్తిత్వ హన్నానికి ఎవరు పాల్పడ్డారు? ఆయన చేసినటువంటి పనుల గురించి మీకు చెప్తుంటే వ్యక్తిత్వాన్ని ఎవరు చేశారు? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఆయన వ్యక్తిత్వ హన్నం చేశామని ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. మీరు ఒక అత్యున్నతమైనటువంటి మరి వీసీ ఆయనే మరి ఒక అత్యున్నతమైనటువంటి విద్యా వ్యవస్థ ఉన్నటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి అంశాల గురించి మాట్లాడుతుంటే మీరెందుకు ఆయన వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డారు? మీరు ఎలా మాట్లాడతారు? నాకు అర్థం కాలేదు. 50 మందికి గెస్ట్ ప్రొఫెసర్లుగా ఇచ్చారండి. ప్రైవేటు కాలేజీల్లో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఇంకా కూడా దాని మీద విచారణ జరుగుతుంది. లోకాయుక్తాలో కేసులు పెండింగ్ ఉన్నాయి. చూడండి ఒకసారి. చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గా, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నియమించుకున్నారు. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో చూడండి ఒకసారి. అన్ని తేలుస్తారు. ఒక్క నిమిషం అండి. వ్యక్తిత్వానికి ఎవరు పాల్పలేరు. వాస్తవాలు మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు ఉలికి పడుతున్నారు? నాకు అర్థం కాలేదు. లక్ష్మీ భార్గవ్ గారు ఏంటి భయపడుతున్నారా మీరు? రవికుమార్ గారు సవాల్ చేస్తున్నారు. అసత్యాన్ని ప్రమోట్ చేశారు. ఒక ప్రజావేదికలో ఎంత ఆ టైం ని, అంత విలువైన టైం ని ఎంత